హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు గులాబీ మొక్కలకు 15 రోజులకు ఒకసారి మనకు అందుబాటులో ఉండే ఫర్టిలైజర్ని ఇస్తే కనుక ఎంత చక్కగా పూలు పూస్తాయో నేను ఈరోజు మీకు చూపిస్తానండి. మరి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు అన్ని కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, గులాబీ పువ్వులు ఎన్ని ఉన్నాయో అంతకంటే ఎక్కువ మొగ్గలు ఉన్నాయి. మరి ఇట్లా కంటిన్యూస్గా పువ్వులు తీసుకోవాలి మన గార్డెన్లో మనము గులాబీ మొక్కల నుండి అంటే మాత్రం తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఇదైతే దేశీ గులాబీ అండి, గుత్తులుగా పూస్తాయి. ఇప్పుడే నేను ప్రూనింగ్ చేసిన తర్వాత అయితే 2 పువ్వులు అయితే వచ్చినాయి. మరి ఎప్పుడు వచ్చినా ఇట్లా బంచ్ లాగా వస్తాయి అనమాట. అవి మళ్ళీ చూడాలి ఇప్పుడు నెక్స్ట్ టైం. అంటే మళ్ళీ దానికి కూడా మొక్క కూడా చిన్నగా ఉంది, నేను ట్రాన్స్ప్లాంట్ చేసినాను ప్లస్ ప్రూనింగ్ చేసినాను, ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి అక్కడక్కడ 2 పువ్వులు కనిపించినాయి. చూడండి, ప్రతి మొక్కకు కూడా మీరు హైబ్రిడ్ తీసుకోండి, దేశీ గులాబీ తీసుకోండి, ఏ దానికైనా కూడా ఎన్నెన్ని మొగ్గలు ఉన్నాయో మీరు గమనించి చూడండి. ఇట్లా రెడ్ చిగురులు వచ్చేసి మొగ్గలు ఎన్ని ఉన్నాయో ఈ విధంగా మరి కంటిన్యూస్గా ఉండాలంటే మనము ఫస్ట్ మొక్కకు చేయవలసిన కేరింగ్ ఏంటి? గులాబీ మొక్కల కంటే ఎండ తగిలే ప్లేస్లో పెట్టాలి. సన్లైట్ అనేది చాలా ప్రాముఖ్యం. ఎండ తగిలితేనే మొక్కలు చక్కగా పువ్వులు పూస్తాయి. మీరు ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా, ఎంత కేరింగ్ తీసుకున్నా కూడా ఎండ లేకపోతే పువ్వులు అయితే పూయాయండి, ఇదైతే గ్యారంటీ. ఇంకా బాల్కనీలో పెంచుకునే వాళ్ళు ఎక్కువ ఎండ రాదండి, ఏదో 1-2 అవర్స్ మట్టుకు ఉంటుంది, కొంచెం వెలుతురు ఉండే ప్లేస్లో పెట్టుకుంటే కనుక ఒకవేళ వాళ్ళకి అడపదడప కొంచెం పూలు అయితే వస్తాయి. కానీ ఇట్లా మనకు నిండుగా ఏదైతే మనము ఇట్లా టెర్రస్ పైన పెంచుకున్నప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇట్లా మాత్రం అయితే కనిపించవండి. మరి ఇది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇట్లా అయిపోయిన పూలను ఎప్పటికప్పుడు మనము కటింగ్ చేసేస్తూనే ఉండాలి. ఎందుకంటే రెగ్యులర్గా కొత్త పువ్వులు పూయాలి అని అంటే మరి ఆ ఎనర్జీ అక్కడ వేస్ట్ అవ్వకూడదు కదా. అక్కడ మనం అది తీసేస్తే ఈ మొగ్గలన్నీ కూడా పూల కింద చక్కగా మారుతాయి అనమాట. అంటే మొగ్గ చూడండి, మొగ్గ సైజు కూడా బాగుండాలి. ఏదో పువ్వు పూసిందా అంటే పూసింది చిన్నగా షేప్లెస్గా అట్లా కాదు, చక్కగా అంటే ఆ మొక్కకి ఏదైతే ఉందో చూడండి, మొగ్గ చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో. ఆ మొగ్గ స్ట్రాంగ్గా ఉంటేనే పువ్వు కూడా స్ట్రాంగ్గా అంటే ఫుల్గా పూస్తుంది అనమాట. అట్లా అంటే పెస్ట్ ఏదైనా అటాక్ అయినా కూడా పువ్వు ఫుల్గా విరుచుకోదండి, అది మనం గమనించుకోవాలి. మనకి ఏదైనా మొగ్గలకి పెస్ట్ పట్టిందా లేకుంటే ఆకుల కింద ఏదైనా పెస్ట్ ఉందా ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఆ పెస్ట్ కోసం అయితే మనకు మంచి సొల్యూషన్ ఏంటంటే నీమ్ ఆయిల్. ప్రతి వారం కూడా నీమ్ ఆయిలే స్ప్రే చేయలేం కాబట్టి ఒకసారి జస్ట్ వంట సోడా మాత్రమే, 1 లీటర్ నీళ్ళల్లో 1 స్పూన్ వంట సోడా వేసేసి చక్కగా మొక్క మొత్తం తడిచేటట్టుగా బాగా స్ప్రే చేయాలి. ఇట్లా మనం స్ప్రేస్ ఏవైనా చేసినప్పుడు తప్పకుండా మీరు గుర్తుంచుకోండి, ప్రొద్దున టైం అంటే మనకు సూర్యుడు రాకముందుకి ఎండ లేని టైం మాత్రమే చేయాలి. లేదు అని అంటే కంప్లీట్గా ఈవినింగ్ సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఎండ ఏమీ లేదన్న టైం మాత్రమే మీరు ఈ వంట సోడా ఇట్లాంటి ఏవైనా నీమ్ ఆయిల్ ఏది స్ప్రే చేసినా కూడా అట్లాంటి ఎండ లేని టైంలో చేస్తే మాత్రమే మీకు రిజల్ట్ ఉంటుంది. ఇంకొకటి మొక్క కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ వాటరింగ్ విషయానికి వస్తే, వాటరింగ్ అయితే చాలా జాగ్రత్తగా చేయాలి గులాబీ మొక్కలకి. మనము ఊరికే వాటర్ వేస్తూ పోతా ఉంటే మాత్రం ఎప్పుడు కూడా మట్టి పచ్చిగా ఉందనుకోండి, కింద మట్టి లోపల ఫంగస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మట్టిని కాస్త మనం ఎప్పటికప్పుడు లూజ్ చేస్తుండాలి. ఎవ్రీ వీక్, వారానికి ఒకసారి తప్పకుండా ఆ పాట్లోని మట్టి అంతా కూడా లూజ్ చేస్తే ఆ గాలి వెలుతురు అనేటి లోపల రూట్స్ వరకు తగులుతాయి. మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ కానీ నీళ్లు కానీ చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి రూట్స్. ఎప్పటికప్పుడు మట్టి లూజ్ చేస్తూ ఉండాలి. పాట్లోని మట్టి అంతా కూడా డ్రై అయిపోయే వరకు కూడా మనం ఉంచొద్దు, ఎప్పుడు కూడా అది గమనించుకోవాలి. ఎందుకు అని అంటే మనం అట్లా పెట్టినా కూడా మొక్క స్ట్రెస్కి గురైపోయి తొందరగా చనిపోయే అవకాశం కూడా ఉంటుంది మనకు. అంటే గుర్తు ఉంచుకోవాలి ఏంటంటే, ఓవర్ వాటరింగ్ అయినా కష్టమే, లెస్ వాటరింగ్ అయినా కూడా కష్టమే. మట్టిలో మాయిశ్చర్ అనేది మెయింటైన్ చేయాలి గులాబీ మొక్కలకి. ఒక ముఖ్యమైన పని ఏంటంటే, గులాబీ మొక్కకి షవరింగ్ చేయించడం. ప్రతిరోజు కూడా నీళ్ళు ఇచ్చే టైం ఓన్లీ మీరు పాట్లో మట్టిలో మాత్రమే కాకుండా మొక్క మొత్తం తడిచేటట్టుగా మగ్గుతో మీరు చేత్తో చల్లినా సరే, లేదా అంటే స్ప్రే బాటిల్లో వేసుకొని మొక్క మొత్తం ఆకులు కొమ్మలు అన్నీ కూడా తడిచేటట్టుగా ఇచ్చినా సరే.
ఇక్కడ చూడండి, ఈరోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ ఏంటంటే ఇవి ఆరెంజ్ పీల్స్ అండి. ఆరెంజ్ పీల్స్ మనకు కమలా పండ్లు మార్కెట్లో చాలా విరివిగా దొరుకుతూనే ఉంటాయి కదా ఈ సీజన్లో. మరి ఆరెంజ్ పళ్ళ తొక్కలన్నింటిని కూడా కలెక్ట్ చేసుకొని బాగా ఎండకు పెట్టేస్తే ఈ విధంగా మనకి ఇట్లా ఊరికేనే అవి ఇట్లా పౌడర్ లాగా అయిపోతుంది. మిక్సీలో వేస్తే ఈజీగా పౌడర్ అయిపోతుంది అండి. చూడండి, ఇక్కడ నేను మీకు ఇప్పుడు చేసి కూడా చూపిస్తాను. ఇది చాలా మనకైతే ఇంకా వేస్ట్ కదా, పడేసేటివి కదా ఇవి. మనం వాటితో ఎంత చక్కగా ఫర్టిలైజర్ చేసి మన మొక్కలకి ఇవ్వచ్చు. చూడండి ఎంత చక్కగా పౌడర్ అయిపోయిందో. ఈ విధంగా మరీ ఫైన్ పౌడర్ కూడా అవసరం లేదు, ఈ విధంగా చేసుకున్నా సరిపోతుంది. ఈ ఆరెంజ్ పీల్స్ పౌడర్ని ఫేస్ ప్యాక్లు వేసుకోవడానికి కూడా వాడుతుంటారు కదా. మనకే కాదండి, మొక్కలకి కూడా చాలా ఉపయోగపడతాయి. వీటిని అన్నిటినీ కలెక్ట్ చేసి పెట్టుకోండి. చక్కగా ఇట్లా పౌడర్ చేసి స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు. మనము ఎయిర్ టైట్ కంటైనర్లు అంటే టైట్ ఉన్న లిడ్ పెట్టేసి మీరు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, ఈ మొక్కకి నేను ఇప్పుడు ఎంత మోతాదులు ఇస్తాననేది కూడా చూపిస్తాను. ఈ ఫర్టిలైజర్ మన మొక్కలకి ఇవ్వడం వల్ల మంచి నైట్రోజన్, ఇంకా పొటాషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా అందుతాయి. మంచి పోషకాలు ఉంటాయి ఈ ఫర్టిలైజర్లో. మనము ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు. మీరు ఎంత కలెక్ట్ చేసి పెట్టుకున్నా స్టోర్ చేసుకొని మీరు 15 రోజులకు ఒకసారి ఇట్లా ఒక్క పాట్కి 1 స్పూన్, అంటే ఇది కొంచెం పెద్ద పాట్ 14 ఇంచెస్ పాట్ అని నేను 1.5 స్పూన్ వేసినాను. మీరు 12 ఇంచెస్ పాట్కి అయితే 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఈ ఫర్టిలైజర్ అంతా మట్టిలో కలిసేటట్టు బాగా కలిపేసేయాలి. తర్వాత నేను వాటరింగ్ చేసేటప్పుడు ఇంకొకటి కూడా యాడ్ చేస్తానండి. అది మనం డైరెక్ట్గా ఇప్పుడు మనం ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నట్టుగా మట్టిలో కూడా ఇవ్వచ్చు, లేదు అంటే వాటర్లో కూడా కలిపి ఇవ్వచ్చు. అది కూడా చూపిస్తాను. మీరైతే ఇది గుర్తుపెట్టుకోండి, ఆరెంజ్ పీల్స్ని అయితే ఎట్టి పరిస్థితులలో మీరు వేస్ట్గా పడేయొద్దు. ఒకవేళ మీ దగ్గర బనానా పీల్స్ ఉన్నా సరే ఈ ప్లేస్లో, నెక్స్ట్ ఇంకా ఆలు పీల్స్ ఉన్నా సరే, ఇవి 3 కూడా ఈక్వల్గా వర్క్ చేస్తాయండి. మరి ఆలు పీల్స్ అయినా బనానా పీల్స్ అయినా కూడా బాగా డ్రై చేసి పౌడర్ చేసి మీరు వాడండి. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఈ గులాబీ మొక్కలకి ప్రత్యేకంగా. ఎందుకంటే మనం పచ్చివి ఇవ్వద్దు కదా, గులాబీ మొక్కలకి ఫంగస్ వస్తుంది. ఇక్కడ 1 లీటర్ వాటర్లా చూడండి, ఇక్కడ స్పూన్ పెద్దది కాబట్టి నేను 1/2 స్పూన్ తీసుకున్నాను. ఇది కాఫీ పౌడర్, ఓకేనా. కాఫీ పౌడర్ని ఒక 1/2 స్పూన్ మీన్స్ అది మీరు మామూలుగా చిన్న స్పూన్ తీసుకుంటే ఫుల్ స్పూన్ తీసుకోండి సరిపోతుంది. లీటర్ ఫర్టిలైజర్ని 2 మొక్కలకి ఇస్తానండి నేను ఇప్పుడు. చూడండి, ఇందాక ఆరెంజ్ పీల్ ఫర్టిలైజర్ ఇచ్చినాను కదా, అయితే మనం పౌడర్ ఫామ్లో కూడా ఇచ్చేయచ్చు మొక్కకి, పైనుండి వాటరింగ్ చేయొచ్చు. లేదు అంటే ఇట్లా మనం వాటర్లో కూడా కలిపి కూడా అదే వాటర్ని మనం మొక్కకి ఇచ్చేయచ్చు. ఇట్లా మనం ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక గులాబీ మొక్కలకే కదండి, అన్ని రకాల పూల మొక్కలకి ఈ ఫర్టిలైజర్ మనము హ్యాపీగా ఇవ్వచ్చు. ఇట్లా చక్కగా మనం టైంకి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మొగ్గలు పువ్వులు అయితే ఎక్కువ వస్తాయండి గులాబీ మొక్కలలో. అవి కూడా స్ట్రాంగ్గా వస్తాయి, ఫ్లవర్స్ కూడా. మీరు ఇంకా మిగతా ఫ్లవర్స్ కూడా అన్ని మా గార్డెన్లో చూస్తున్నారు కదా, ఒక గులాబీలే కాకుండా ఎంత బాగా ఫ్లవర్స్ అయితే మన గార్డెన్లో తీసుకోవచ్చు. ఇవైతే 1 నెల వరకు కూడా పాడవ్వండి. అండ్ ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.